మొత్తానికి సిరాజ్ని అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నన్ను డ్రాప్ చేస్తారు. నిన్న రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సిరాజ్ అంటే ఎఫెక్టివ్గా లేదంట, అందుకని తీసేయారంట. అసలు ఇంతకీ రోహిత్ ఎఫెక్టివ్గా ఉన్నాడా, కోహ్లీ ఎఫెక్టివ్గా ఉన్నాడా? కొంతమంది ఏమంటారు, వైట్ బాల్ ఫార్మాట్లో వస్తే కోహ్లీని రోహిత్ కొట్టేవాళ్ళు లేరు, అందుకే వాళ్ళు తోపు అంటారు. అరే బాబు, వైట్ బాల్ ఫార్మాట్లోనే సిరాజ్ ఇప్పుడు ఐసీసీ నెంబర్ వన్ పొజిషన్. లాస్ట్ ఇయర్ అంతా 2 years నుంచి ఐసీసీ నెంబర్ 1లో సిరాజ్ కంటిన్యూ అవుతూ వచ్చాడు. అలాంటిది సిరాజ్ ఎఫెక్టివ్ కాదంట, రోహిత్ కోహ్లీ ఎఫెక్టివ్ అంట వైట్ బాల్ ఫార్మాట్కి. ఓకే, సిరాజ్ సిరాజ్ని ఇంగ్లాండ్ సిరీస్కి డ్రాప్ చేసి ఛాంపియన్ ట్రోఫీ గుంచినా పర్లేదు కదా, కనీసం ఏదో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇంగ్లాండ్ సిరీస్కి రెస్ట్ ఇచ్చాము అందుకే అని చెప్పి ఛాంపియన్ ట్రోఫీ సెలెక్ట్ చేసిన. ఓకే, ఏకంగా పూర్తిగా ఛాంపియన్ ట్రోఫీ సిరీస్కి ఇంగ్లాండ్కి రెండింటికి తీస్తారు. ఓకే, ఇదే కాదు, ఎందుకో రోహిత్ వచ్చాక కొంతమందికి మాత్రం బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లైక్ ఇప్పుడు చూడండి, ఒక్కసారి కూడా యుజేంద్ర చాహల్ గడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు రోహిత్ వచ్చాక. అన్ని కులదీప్ యాదవ్తోనే కంటిన్యూ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ చూసినా కులదీప్ యాదవే, శ్రీలంక సిరీస్ కులదీప్ యాదవే. యుజేంద్ర చాహల్ అసలు సెలెక్ట్ చేయడం కూడా మానేశారు. ఇంతకుముందు అంటే టీంలో సెలెక్ట్ చేసేవారు, ప్లేయింగ్ లెవెల్ ఉండేవాడు కాదు. రోహిత్ కెప్టెన్ అయ్యాక నేను చెప్తున్నా, రోహిత్ కెప్టెన్ అయ్యాక యుజేంద్ర చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇంటర్నేషనల్ మ్యాచ్. కులదీప్ యాదవ్ అంత బాగా నచ్చితే ఓకే, కానీ కొన్ని కొన్ని మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు కదా. ఆ ఫెయిల్ అయినప్పుడన్నా చాహల్కి ఒకటో రెండో మ్యాచ్ ఛాన్స్ ఇవ్వాలి, అసలు చాహల్ ఛాన్స్ ఇవ్వలేదు, చాహల్ పూర్తిగా తోస్తే బయటికి. మరి రోహిత్ వచ్చాక ఎందుకు అంత కొంతమంది ప్లేయర్స్కి అంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ నాకు తెలియదు. కొన్ని సెలెక్టర్ చాయిస్ అనుకుంటే